హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వరపరీక్ష అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శ్రీపురం జమీందారు ఈశ్వరయ్య పరమలోభి. గౌరీ ఈశ్వరయ్యకు ఒకతే కూతురు. గౌరికి పెళ్లి ఈడు వచ్చింది. తన ఆస్తికంతకు వారసురాలైన గౌరికి తనను మించిన పొదుపరి భర్తగా తెచ్చి ఇల్లరికం ఉంచుకోవాలని ఈశ్వరయ్య ఉద్దేశం. వరుడికి ఆడంబరాలు అందచందాలు కూడా ముఖ్యం కాదు. ఇదంతా ఈశ్వరయ్య పెళ్లిళ్ల పేరయ్యకు వివరించి చెప్పి పనికి వచ్చే వరులను తీసుకురమ్మన్నాడు. పేరయ్య చాలామంది కుర్రాళ్లను తెచ్చాడు. లోపలికి వచ్చేవాళ్లు ఇంటి ముందున్న పెద్ద అండలోని నీళ్లతో కాలు కడుక్కొని లోపలికొచ్చేవాళ్లు. పేరయ్య వెంట వచ్చే కుర్రాళ్లు కాలు కడుక్కోవటానికి ఎన్ని చెంబులు నీళ్లు ఉపయోగించినది ఈశ్వరయ్య గమనించేవాడు. నీటి పొదుపు తెలియని వాడికి జీవితంలో ఏ పొదుపు తెలియదని ఈశ్వరయ్య నమ్మకం. ఈ ప్రమాణాన్ని బట్టి పేరయ్య తెచ్చిన ఒక్క యువకుడు ఈశ్వరయ్యకు నచ్చలేదు. చివరకు పేరయ్యకే ప్రాణం విసిగి ఏ కుర్రాన్ని తీసుకురావటం మానేశాడు. గౌరికి కూడా తన తండ్రి ధోరణి అర్థం కాలేదు. తన పెళ్లి చేసే ఉద్దేశం ఆయనకు లేదు కాబోలు అనుకున్నది. ఎందుకంటే గౌరీ సంతోషంగా పెళ్లాడగల యువకులను కూడా ఈశ్వరయ్య తిప్పికొట్టేశాడు. ఆయన తన కూతురి అభిప్రాయం ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు. ఇక ఈ జన్మలో తనకి పెళ్లి కాదని రూఢీ చేసుకుని ఆమె తన గోడు ఒక స్నేహితురాలికి చెప్పుకున్నది. గౌరీ స్నేహితురాలు ఉమకు అన్నవరసైన యువకుడు చుట్టపు చూపుగా వచ్చి పక్క గదిలో ఉండి గౌరీ ఉమతో చెప్పిన మాటలన్నీ విన్నాడు. తరువాత 2 రోజులకు పేరయ్య మరొక యువకుడిని తీసుకుని ఇంకోసారి ఈశ్వరయ్య ఇంటికి వచ్చాడు. పేరయ్య కాలు కడుక్కున్నాడు గాని యువకుడు కడుక్కోకుండానే లోపలికొచ్చాడు. నిజానికి ఆ యువకుడి పాదాలకు ఏవో చిత్తు కాగితాలు చుట్టి ఉన్నాయి. అది చూసి అతని కాళ్లకు పొడలు ఏవైనా ఉన్నాయేమోనని ఈశ్వరయ్యకు అనుమానం కలిగింది. అతను సరికొత్త పాదరక్షలు చేతుల పట్టుకుని ఉన్నాడు. ఈశ్వరయ్య కాలు కడుక్కుని రమ్మని అంటున్నా వినిపించుకోకుండా ఆ యువకుడు లోపలికొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అతనికి పొడల వ్యాధి లాంటి దానితో పాటు చెవుడు కూడా ఉన్నదేమోనని ఈశ్వరయ్యకు అనుమానం కలిగింది. ఆ యువకుడు కూర్చొని కాళ్లకు చుట్టిన చిత్తు కాగితాలను తీసేస్తూ, కాళ్ళు కడుక్కున్నందుకు మరోలా అనుకోకండి. బయటికి వెళ్లి లోపలికొచ్చినప్పుడల్లా కాళ్ళు కడుక్కుని నీరు వృధా చేయటం నాకిష్టం లేదు. అందుకని పాదాలకిలా చిత్తు కాగితాలు చుట్టుకుంటాను అన్నాడు. అతని పాదాలు నిక్షేపంలా ఉన్నాయి. చెవుడు లేదని కూడా తేలిపోయింది. జోళ్లున్నాయిగా, అవి తొడుక్కొని తిరగకూడదు అన్నాడు ఈశ్వరయ్య. జోళ్లు కొన్నది వేసుకుని అరగతీయటానికా అన్నాడు యువకుడు. అలాంటప్పుడు డబ్బు ఖర్చు చేసి జోళ్లు కొనుక్కోపోతేనే మొయ్యటం తప్పేదిగా అని ఈశ్వరయ్య అడిగాడు. యువకుడు కోపం తెచ్చుకొని, కాలికి జోళ్లు కూడా కొనుక్కోలేనంతటి దరిద్రుడినని మీ బోటి వాళ్ళు అనుకుని పోతారేమోనని వాటిని కొని చేత్తో పట్టుకు తిరుగుతున్నాను. కాళ్లతో మోస్తే గొప్ప, చేత్తో మోస్తే తక్కువ ఎలా అవుతుంది అన్నాడు. ఈశ్వరయ్యకే ఆ యువకుడి పొదుపును చూసి తల తిరిగినట్టయింది. అయినా ఒక సందేహం మిగిలిపోయి ఆయన, బాబూ, కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట అడుగుతాను. ఈ చిత్తు కాగితాలైనా ఊరికే రావు కదా, వాటికి కూడా ఏదో లెక్కన ధర ఉంటుంది కదా, వాటిని వృధా చేయటం అంటూ ఏదో అనబోయాడు. యువకుడు అడ్డు తగిలి, మీరింకా పెరటిదారిలోనే ఉన్నారు. రోజు నాకు వంట ఎలా అవుతుందనుకుంటున్నారు? ఈ చిత్తు కాగితాలతోనే అన్నాడు. ఈశ్వరయ్యకు కొంతసేపు నోట మాట రాలేదు. తర్వాత ఆయన గౌరిని ఆ యువకుడికిచ్చి పెళ్లి చేశాడు. అయితే తన అల్లుడి అసలు రూపం ఈశ్వరయ్య ఎరగడు. అతని పేరు రామేశం. అతను పెళ్లి చూపులకొచ్చే ముందు ఈశ్వరయ్య పిసినిగొట్టుతనం గురించి ఆరా తీశాడు. ఎంత మంచి సంబంధాలను కూడా ఈశ్వరయ్య ఎందుకు తిరగొట్టు ఉంటాడో సరిగ్గా ఊహించి ఈశ్వరయ్య దౌర్బల్యానికి తగిన పథకం ఆలోచించి పెళ్లిళ్ల పేరయ్య సహాయంతో దాన్ని ఉపయోగించి నెగ్గాడు. అందాల భరినంటి గౌరికి భర్త అయ్యాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.